ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూపిస్తున్నా. ఈ వీడియో టైప్లో చేయమని మన సబ్స్క్రైబర్ ఈరోజు మార్నింగ్ నిన్న కూడా చాలామంది పెట్టారు. చాలా బాగా అంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంది అది. నేను ఒకసారి డెమో చూపిస్తా చూడండి. వీడియో అయితే చూస్తున్నారు కదా, రైట్ సైడ్ది సాయి పల్లవిది ఉంది కదా, నేను చేసిన వీడియో అయితే చాలా బాగా వచ్చింది. రెండు బాగుంటుంది, ట్రై చేయండి. ఒకటైతే మన సబ్స్క్రైబర్ పెట్టిన వీడియో ఇంతకుముందు కూడా చూపించాను. ఈ వీడియో చాలా బాగుంటుంది, గ్లో ఎఫెక్ట్ కానీ ఇవన్నీ అట్రాక్టివ్గా ఉంటుంది. మేబీ ఆ ఫీల్ అనేది ఇక్కడ రాకపోవచ్చు నాకు తెలిసినంతగా. ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చెక్ చేసుకోండి, మంచి ఫీల్ అయితే ఉంటుంది. సాంగ్ కూడా బాగుంది. ఒకవేళ వేరే సాంగ్ పెట్టినా నో ప్రాబ్లం, ఓకేనా. ఇప్పుడు మనమైతే ఫస్ట్ అలర్ట్ మోషన్ ఓపెన్ చేస్తా, కొన్ని డీటెయిల్స్ చెప్తా. నేను డిస్క్రిప్షన్లో మీకు అయితే 2 వీడియోస్ ఇచ్చాను. ఆ 2 వీడియోస్ మీరు డౌన్లోడ్ చేసుకున్నా ఓకే. ఎగ్జామ్లో యూజ్ చేసే వాళ్ళకు డెఫినెట్లీ కావాలి అది, ఓకే. ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ఫాంట్ అయితే ఇచ్చాను, దాని అయితే యూజ్ చేద్దామంటే యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే ఎగ్జాంపుల్గా న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్లోకి వెళ్ళి సంథింగ్ ఏదైనా ఒకటి పెట్టుకుందాం. వ్యూవర్లోకి వెళ్దాం. 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి పెడితే ఆ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. సపరేట్ ఫోల్డర్లో పెడితే మీకు దొరకడానికి కూడా తొందరగా దొరికిపోతుంది ఫాంట్ అనేది, ఓకేనా. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటుంది. మిస్సింగ్ అయితే రాదు. ఒక్క నిమిషం దీన్ని బ్యాక్ తీసుకుంటా. అంటే అది స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది. ఈ బాగ్ అనేది నెక్స్ట్ అప్డేట్లో డెఫినెట్లీ ఫిక్స్ అవ్వచ్చు. తొందరగానే వస్తుందేమో అనుకుంటా. అలర్ట్ మోషన్ అప్డేట్ చాలా రోజులైంది కదా, చాలా బిగ్ అప్డేట్ అయితే వస్తుంది. డెఫినెట్లీ వెయిట్ చేయండి, ఓకే. ఇప్పుడు నేనైతే మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది మనకు. ఇక్కడ మీకైతే ఒక గ్రూప్ కనిపిస్తుందా, ఓకే. గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. దీని అయితే ఓపెన్ చేద్దాం. ఇందులో ఒక ఫోటో ఉంటుంది, వీడియో క్లిప్ కూడా ఉంటుంది. XML వాళ్ళు ఇక్కడ రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఫోటో డిలీట్ చేద్దాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో తీసుకోండి. షేప్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేస్తున్నాం. సైజ్ తక్కువ చేద్దాం, ఓకే. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఆ వీడియో ఉంది కదా, ఆ వీడియోని డూప్లికేట్ చేసుకోండి. పైన వీడియో ఉంది కదా, అందులో బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసేయండి, ఓకే. ఓకే, దాని తర్వాత దీనైతే మనమైతే ఈ 2 ఎఫెక్ట్ రిమూవ్ చేయాలి. అంటే అందులో ఎక్స్పోజర్ గామా ఉంది కదా, దాన్ని కూడా రిమూవ్ చేయండి. దాంతోపాటు ఈ సాచురేషన్ కూడా రిమూవ్ చేసి దీన్ని ఒపాసిటీ అయితే తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. దాని బ్యాక్ సైడ్లో ఒక షాడో ఉంటుంది. ఈ షాడో ఈ 2 పెంచుకుంటే షాడో కనిపిస్తుంది మీకు. ఇంకా డూప్లికేట్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది షాడో అనేది, ఓకే. ఇలాగైతే ఈ వీడియో అయితే రెడీ అయిపోయింది. దీనికి బ్యాక్ సైడ్లో ఒక ఫోటో యాడ్ చేద్దాం, అయితే ఇంకా సూపర్గా కనిపిస్తుంది. చూపిస్తాను. ఈ ఫోటో తీసుకున్నా, ఎండింగ్ వరకు అయితే జరిపేస్తాను. లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొద్దాం. నేను ఫుల్ ప్రాజెక్ట్ మొత్తం ఇచ్చేవాడిని, కానీ మెంబర్షిప్ అడుగుతుంది. అది జూమ్ చేసిన ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి సాచురేషన్ యాడ్ చేసుకోండి. సాచురేషన్ యాడ్ చేసుకొని బ్లాక్ అండ్ వైట్లో పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామా యాడ్ చేసుకోండి. ఈ ఎక్స్పోజర్ని తక్కువ చేసుకోండి, మొత్తం తక్కువ చేసినా నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి మీ వీడియో రెడీ అయిపోయింది, ఓకే. అయిపోయింది. ఇప్పుడు అయిపోయిందంటే ఇంతే కాదు, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఈ పైనది ఉంది కదా, దీన్ని అయితే కాపీ చేసుకోండి. ఈ షేప్ గ్రూప్ని కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి, ఓకే. ఈ బీట్ మార్క్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం, ఈ ఫోటోని రీప్లేస్ పెడదాం. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి వేరే ఫోటోతో రీప్లేస్ పెడతాను. రీప్లేస్ పెట్టేసిన బ్యాక్ వస్తున్నా, మళ్ళీ ఆ గ్రూప్ దగ్గర వచ్చిన, ఓకే. ఇప్పుడు ఇదే గ్రూప్ని డూప్లికేట్ చేద్దాం. కింది గ్రూప్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు బ్లర్ ఉంది కదా, గోషన్ బ్లర్ అని, దాన్ని యాడ్ చేసుకోండి. ఎక్కువ పెట్టుకోండి. ఎంత పెడతారంటే 1100 పెట్టుకోండి. దీన్ని మళ్ళీ సార్ డూప్లికేట్ చేస్తే షాడో అనేది ఇంకా బాగా కనిపిస్తుంది. ఒపాసిటీ ఎక్కువ తక్కువ చేస్తాను కొంచెం. చూడండి ఇప్పుడు ఇది ఫస్ట్ వీడియో, దాని తర్వాత ఇది సెకండ్. ఇలాగైతే మీరు ప్రతి ఒక్కటి చేసుకోవాలి, కొంచెం ఓపికతోటి మాత్రమే చేసుకోవాలి. నేను చూపిస్తాను నేను చేసింది. కావాలంటే నా ప్రాజెక్ట్ చేసింది కూడా ఇస్తాను, కానీ అది మీకు రాదు, ఇంపోర్ట్ కాదు మ్యాక్సిమం, ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి ఎన్ని 3 గ్రూప్స్ చేసిన. కొంచెం షాడో బాగా కనిపించాలని 3 గ్రూప్స్ అయితే చేసిన. దాంతోపాటు పైన ఒక ఇమోజీ యాడ్ చేసుకోండి. ఒక హార్ట్ ఇమోజీ కానీ స్టార్ ఇమోజీ యాడ్ చేస్తే మీ వీడియో రెడీ అయిపోతుంది. లిరికల్ ఆటోమేటిక్గా ఉంటుంది. దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.